ఆ తరువాత యోసేపు గురించిన విషయం తెలియని కొత్త రాజు ఐగుప్తులో అధికారంలోకి వచ్చాడు. అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు, చూడండి, ఇశ్రాయేలీయులు మనకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. రండి, వారితో జాగ్రత్తగా వ్యవహరిద్దాం. లేకపోతే వారు మరింత పెరుగుతూనే ఉంటారు. యుద్ధం జరిగితే వారు మన శత్రువులతో కలిసి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు, దేశం విడిచి వెళ్ళిపోతారు. అందుకే వారు ఇశ్రాయేలీయులపై పీడించడానికి పని మిస్ట్రీలను పెట్టారు. ఫలితంగా వారు ఫరోహుకు పిటోము, రామేసెను ధాన్య పట్టణాలుగా కట్టారు. కాని ఐగుప్తీయులు వారిని ఎంతగా పీడించినప్పటికీ వారు అంత ఎక్కువగా పెరిగి వ్యాపించారు. దాంతో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ద్వేషించసాగారు. వారిని కఠినంగా పని చేయించసాగారు. ఇటుకలు, గారముతో పొలాల్లో పని చేయించి వారి జీవితాన్ని చేదుగా మార్చేశారు. ఇశ్రాయేలీయులు చేయవలసిన ప్రతి పని కఠినంగానే ఉండేది. ఆ తరువాత ఫరోహు తన ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు పుట్టే ప్రతి ఆడపిల్ల బతికించండి, కాని ప్రతి అబ్బాయిని నదిలో పడవేయండి. లేవీ వంశానికి చెందిన ఒక మనిషి లేవీ సంతానానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కనింది. ఆ బిడ్డ ఆరోగ్యవంతుడని చూసి ఆమె అతన్ని 3 నెలలు దాచింది. కాని ఆమె ఇకపై అతన్ని ఇంట్లో దాచలేనని ఐగుప్తు సైనికులు అతన్ని కనుగొనవచ్చని తెలుసుకుంది. అందువల్ల ఆమె ఒక పాపిరస్ బుట్ట తీసుకుని దానిని గుగ్గిలం, మాంతితో పూతి చేసింది. అందువల్ల ఆమె ఒక పాపిరస్ బుట్ట తీసుకుని దానిని గుగ్గిలం, మాంతితో పూతి చేసింది. బిడ్డను ఆ బుట్టలో పెట్టి నైలు నది ఒడ్డున ఉన్న గడ్డి పొదల్లో ఉంచింది. అతని అక్క మిరియాము దూరంలో నిలబడి అతనికి ఏమవుతుందో చూడసాగింది. ఆ సమయంలో ఫరోహు కుమార్తె నదిలో స్నానం చేయడానికి దిగింది. ఆమె దాసులు నదీ తీరంలో నడుస్తున్నారు. ఫరోహు కుమార్తె ఆ గడ్డిపొదల్లో బుట్టను చూసింది. ఆమె తన దాసులలో ఒకరిని పంపి బుట్టను తెప్పించుకుంది. దానిని తెరిచి ఏడుస్తున్న అబ్బాయి బిడ్డను చూసింది. ఫరోహు కుమార్తెకు ఆ బిడ్డపై కరుణ కలిగింది. ఆమె అనింది, ఇతను ఇబ్రీయుల పిల్లల్లో ఒకడు. మిరియాము ఇది చూసి ఫరోహు కుమార్తెతో ఇలా అనింది, మీకు ఒక ఇబ్రీయ స్త్రీని తెచ్చి ఈ బిడ్డను మీ కొరకు పాలిచ్చేలా చేయనా? ఫరోహు కుమార్తె చెప్పింది, అవును, వెళ్ళు. అప్పుడు ఆ చిన్న అమ్మాయి బిడ్డ తల్లిని తీసుకొచ్చింది. ఫరోహు కుమార్తె ఆ తల్లితో అనింది, ఈ బిడ్డను తీసుకుని నా కొరకు పాలివ్వు. నీకు నేను జీతం ఇస్తాను. అందువల్ల ఆ స్త్రీ బిడ్డను తీసుకుని అతనికి పాలిచ్చింది.